దేవుని పరిశుద్ధులారా, లూకా సువార్త 22వ అధ్యాయము 40 నుండి చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విధంగా తెలియజేయుచున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థన చేయాలి మెలకువగా ఉండి. ఈ రోజుల్లో నాకు శోధన అండి, మా కుటుంబంలో శోధన అండి, మా కుటుంబంలోనే కష్టాలండి, బాధలండి, మా కుటుంబంలోనే అనేక రకములైన వ్యాధులకు గురైపోతున్నామండి, మా కుటుంబంలోనే ఆర్థిక ఇబ్బందులండి తెలియజేస్తున్నాడు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు విసుకగా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ఒక క్రైస్తవునికి ప్రాముఖ్యమైనది, ఒక క్రైస్తవునికి బలమైనది, ఒక క్రైస్తవునికి ఆయుధము ఏమిటి అని అంటే, ఒక మనిషికి వెన్నుముక ఏ విధముగా ప్రాముఖ్యమైనదో ప్రార్థన అంతకంటే ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, శోధనలో మీరు ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభువు